కంపెనీ పేరు వ్యవసాయ శ్రీనివాస కన్స్ట్రక్షన్. మేము సాన్వేర్స్ కంపెనీకి రోడ్ వర్క్ కోసము 13 డంపర్లు ఒక ఎక్స్పెక్టర్ రెంట్కి ఇచ్చినాం సార్. లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి వర్క్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మేము రెగ్యులర్గా జిఎస్టీ కట్టినాము, రెగ్యులర్గా బిల్స్ గవర్నమెంట్కి జిఎస్టీ కడుతున్నాం. మాకు జిఎస్టీ అమౌంట్ రిలీజ్ చేస్తలేరు, ఈ పేమెంట్ రిలీజ్ చేస్తలేరు. ఇప్పటి వరకు 1,15,00,000 ఉంది. ఇది జూలై వరకే సార్. మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ బిల్లులు అలాగే అవి కలుపుకుంటే మాకు ఇంకొక 20,00,000 అదొక పేమెంట్ అవుతుంది. మేము డబ్బుల కోసం ఆడితే హెచ్ఓ హెడ్ ఆఫీస్కి పోయి కూర్చుంటే మార్నింగ్ నుంచి రాత్రి 10 వరకు కూర్చున్నా ఎవరు మాట్లాడారు. ఇక్కడికి వస్తే దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు పిఎం. ఆయన కూడా ఇంతకుముందు చేసిండు. ఆయన పీరియడ్లోనే మేము బండ్లు రెంట్కి ఇచ్చినాం. మళ్ళీ ఆయన వెళ్ళిపోయిండు, మళ్ళీ వచ్చిండు. ఇప్పుడు నేను పర్సనల్గా తీసుకుంటున్నా, నా పవర్ ఏందో చూపిస్తా, నీకు ₹1 రాకుండా చేస్తా, మీరు బండ్లు తీస్తేనే నీకు డబ్బులు ఇప్పిస్తా అని మీరు బండ్లు అట్ట పెట్టారని చెప్పి బెదిరిస్తున్నాడు సార్. మేము సానుకూలంగా మేము ఎవరికి ఇబ్బంది పెట్టాం, పబ్లిక్ ఇబ్బంది పెట్టకుండా మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం సార్. మా డబ్బులు వచ్చేంత వరకు పనులు ఆపుతాం. ఇంకా సార్ ఈ రోజు మాకు వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే రేపు మేము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం సార్. ఇక దయచేసి మీరు ఇది మేము ఎందుకంటే మా దగ్గర గరీబోళ్ళు ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి బతకడానికి వచ్చారు, వాళ్ళకి మేము జీతాలు ఇవ్వాలి, ఫైనాన్సులు కట్టుకోవాలి. మేము అంత పరిస్థితి బాగాలేదు. బిల్లులు వస్తున్నాయి గవర్నమెంట్ వాళ్ళు, బిల్లు వచ్చేదాకా వెయిట్ చేసినాం. మేము బిల్లు వచ్చినా కూడా డబ్బులు ఇస్తలేరు. బిల్లు వచ్చే వరకు బిల్లు రావాలంటారు సార్. బిల్లు వచ్చిన తర్వాత మళ్ళీ బిల్లు రావాలంటారు. ఒక వారం రోజులు టైం పాస్ చేస్తారు, మళ్ళీ బిల్లు రావాలంటారు. ఇప్పుడు 3 బిల్లులు బట్టి అదే పరిస్థితి మాది. దానివల్లే మాకు ప్రతి ఒక్కరికి ఇంత పెండింగ్ అయింది. మేము పండగలు పెట్టుకుని కూడా ఇళ్ళకపోకుండా మేము ఇక్కడ స్థానికులం కాము. ఇళ్ళకపోకుండా ఇక్కడ మేము డబ్బుల కోసం మేము కాపలా కాచుకోవాలా, వాళ్ళేమో వాళ్ళ పబ్బాలు వాళ్ళు గడుపుకోవాలా. కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ మేనేజర్ గారు ఎల్లారెడ్డి గారు ₹1 ఏం పీక్కుండా అన్నట్టు మాట్లాడుతున్నాడు. మరి మా పరిస్థితి ఏంటి? మేము ఏం చేయాలి? మేము ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజు కూడా ఈ కంపెనీ వేరే కంపెనీకి టైఅప్ అయ్యి ఈ కంపెనీ వెళ్ళిపోతే మేము అడగడానికి ఏ హక్కు ఉండదు. కావున ఈ కంపెనీ సంచలన కంపెనీ వేరే కంపెనీకి ఇచ్చేసిన తర్వాత మేము అడగడానికి ఉండదు అనేసి మా డబ్బులు మాకు వచ్చేంత వరకు ఈ పనులు ఖచ్చితంగా మేము ఆపేవి తీరుతాం.